Welcome to Hushi Yashin. Subscribe, join our family. హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా యషి పాప అయితే సోప్ పేపర్ అయితే చేయాలి అని ఫిక్స్ అయిపోయిందనమాట. ఎలాగో ఇంట్లోనే ఉంది కదా తను. సరే తనకు కూడా ఒక క్రియేటివిటీ యాడ్ చేసినట్టు ఉంటుంది. ఎప్పుడు చూసినా ఫోన్‌లోనే చేతులు పెట్టకుండా కోపం వచ్చిందా? ఉన్నదే కదా చెప్పాను. ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూ ఉండిద్ది, టీవీ చూస్తూ ఉండిద్ది కదా! సరే ఇలాంటి యాక్టివిటీస్ ఇస్తే పిల్లలు కూడా కొంచెం బిజీగా ఉంటారని చెప్పి ఏం చేద్దామని ఆలోచిస్తే యషి పాప సోప్ పేపర్ చేస్తానంది. క్యూట్ క్యూట్ పిల్లలు మా యషి పాప ఛానల్‌ని లైక్ చేయండి. యషి పాప ఇంకా ఎన్నో మంచి వీడియోస్‌ని మీ ముందుకైతే తీసుకొస్తుంది. అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. మీ పేర్లు కూడా మెన్షన్ చేస్తే యషి అక్క మీ పేర్లని నెక్స్ట్ వీడియోలో మీ పేర్లని నెక్స్ట్ వీడియో తప్పకుండా చెప్తాను. నా క్యూట్ సబ్స్క్రైబర్స్కి పేర్లు ఉండాలి కదా, ఆ పేర్లు నేను తప్పకుండా చెప్తాను మీకోసం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యషి పాప ఫస్ట్ ఏం చేద్దాం మరి? మమ్మీ ఫస్ట్ షాంపూస్ తీసుకుందాం. హ్మ్. షాంపూస్ తీసుకొని హ్మ్. బౌల్లో వేసుకుందాం. ఓకే. సరే కట్ చేయండి. వెరీ గుడ్. దీంతో సోప్ పేపర్ రెడీ అయిపోయిద్దా? అవును మమ్మీ, ఇంకెందుకు కొనుక్కోవడం వేస్ట్ కదా! ఇలా చేసుకుంటే బెస్ట్ కదా! నాకు కొనిపి అట్లా, అందుకనే నేను చేసుకుంటున్నాను మమ్మీ. మరి ఎంతసేపటికి ఎన్ని కొనిచ్చినా సరే మొత్తం అయిపోగొట్టిద్ది యూజ్ చేసి మరి. నాకు ఇష్టం మమ్మీ సోప్ పేపర్. ఇది రెండో ప్యాకెటా? అవును మమ్మీ, హ్మ్. 2 వేసుకుందాం ఎందుకంటే మనకు కొన్ని ఎక్కువగా కావాలి కదా. సరే ఓకే అయితే. ఈరోజు మేము నీకు 2 టైప్స్ చూపిస్తాను. అవునా? అవును మమ్మీ. అందుకేనా ఇవి కట్ చేసి పెట్టుకున్నావు? ఎస్ మమ్మీ. నాకు తెలీదు వీడియో చేద్దాం రా మమ్మీ అంటే అసలు ఏం వీడియో ఏంటి అనేది కూడా తెలియకుండా ఫోన్ తీసుకొని కూర్చున్నాను. సరే నెక్స్ట్ ఏంటి బేటా? 2 టైప్స్ గా చేద్దాం మమ్మీ. ఇప్పుడు ఫస్ట్ పేపర్స్ ని కట్అవుట్ చేసుకుందాం. ఏమైనా షేప్ మీకు ఇష్టమైన షేప్ ఏదైనా పర్లేదా? ఏమైనా ఓకే. పర్వాలేదు. అది నేను కొంచెం సర్కిల్ గా ఉండేది కట్ చేసుకున్నాను. ఎందుకంటే అవి బయట దొరుకుతాయి కదా, అలాగే ఆ ఫీల్ వచ్చిద్దనా? అస్థెటిక్ మమ్మీ. మమ్మీ అస్థెటిక్, మెన్షన్ అస్థెటిక్. ఈ అస్థెటిక్ డైలాగ్ ఏందో తెలీదు గానీ డైలీ అస్థెటిక్ తో చంపేసిద్దండి మమ్మల్ని. అస్థెటిక్ ఫ్యాన్స్ కమ్ హియర్. ఓకే నెక్స్ట్ ఒక పేపర్ మీద ఒక బుక్లెట్ లాగా చేస్తాను మమ్మీ. బుక్లెట్టా? అవును అది మమ్మీ. సోప్ పేపర్ తో సూపర్ ఐడియామా. ఓకే. ఇంట్లో కొంచెం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి మనం. కొంచెం థిక్ సబ్స్టెన్స్, కొంచెం లిక్విడ్ కావాలి. సరే ఓకే. కొంచెం వాటర్ దీంట్లో పోర్ చేసుకొని ఒక్క నిమిషం చూపిస్తాను. కొంచెం ఎక్కువగా కాదు, మళ్ళీ మనకు కావాలంటే యాడ్ అంటే ఇప్పుడు నువ్వు షాంపూని బౌల్లో వేసిన తర్వాత కొంచెం వాటర్ ని యాడ్ చేస్తున్నావు అంతే కదా? అంతే మమ్మీ. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే ఓకే మా. ఎంతసేపు ఇలా? ఒక 10 minutes or 5 minutes. అంటే లిక్విడ్ ఎలా అవ్వాలా? అవును మమ్మీ. బాగుంది కలర్ షాంపూ. స్మెల్ కూడా బాగుంది. గిరా 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 గింగిరా గిరా. ఇంకొంచెం వాటరా? అవును మమ్మీ. అప్పుడు వాటర్ అయిద్దేమో అమ్మా. కొన్ని వాటర్. ఓకే నైస్. ఇప్పుడు తిప్పేటప్పుడు పాట పాడాలి కదా మరి. గిరా 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 గింగిరా గిరే తత 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 తయ్య తారి. సారీ గైస్, నాకు పాటలు రావు. ఏం పర్లేదు, అందరికీ అన్ని రావు కదా. కరెక్ట్ మమ్మీ. ఇంకా నీకు ఆర్ట్ టాలెంట్ ఉంది కదా, డ్రాయింగ్స్ లో సూపర్ గా డ్రాయింగ్ చేస్తావు. అందరికీ అది రాదు మరి, అలాంటప్పుడు అందరు ఫీల్ అవ్వాలా నాకు డ్రాయింగ్ రాదు ఫ్రెండ్స్ అని? ఫీల్ అవ్వకుండా నేర్చుకుంటే బాగుంటది. అంతే కదా మరి. రెడీ అయిందా? అవును మమ్మీ, ఇట్లా సబ్స్టెన్స్ అనేది రావాలి. సరే ఓకే నెక్స్ట్. ఇప్పుడు ఇది తీసేసి పక్కన పెట్టుకుందాం. ఓకే అయ్యిందా? అయింది మమ్మీ. ఇప్పుడు ఈ పేస్ట్ ఏదో షాంపూ అయింది కదా, మనం ఆల్రెడీ ముందు కట్ చేసుకున్న మన ఫేవరెట్ షేప్స్ ని దీంట్లో డిప్ చేసి ఆరబెట్టాలి. అంతేనా? అంతే. సరే ఓకే పెట్టేసి చూపిద్దాం. ఒకసారి సెకండ్ టైం జస్ట్ రెండు వైపులా పక్కన పెట్టేసుకోవాలి. అట్లా మన దగ్గర ఎన్ని షేప్స్ ఉన్నాయో అన్ని షేప్స్ మంచిగా పెట్టాలి. అంటే ఒకదానికి ఒకటి తగలకుండా ఆరబెట్టుకోవాలి. అవునండి, మొత్తం కంప్లీట్ గా డ్రై అయిన తర్వాతనే యూజ్ చేయాలి. అప్పుడు మనకి సోప్ పేపర్ స్ట్రక్చర్ వచ్చింది కదా, షో ఆఫ్ చేయడానికి కూడా బాగుంటది. ఎందుకు మీ కిడ్స్ అందరూ సోప్ పేపర్స్ అంటారు? అందులో ఏముంటుంది అసలు? అంటే ఇంట్లో హ్యాండ్ వాష్ ఉంది కదా, అది యూజ్ చేయొచ్చు కదా. సోప్ పేపర్ ఉంటే మనం ఎక్కడైనా బయటికి వెళ్ళామనుకో మమ్మీ,
నవ్వుతున్నావే? నేను మైక్ కింద పెట్టి మాట్లాడుతున్నా. ఇప్పటి వరకు వాయిస్ ఎలా వచ్చిందో తెలియదు. మైక్ కింద పెట్టేసి మాట్లాడేస్తున్నా. ఏం పర్వాలేదు మమ్మీ. ఇప్పుడు సోప్ పేపర్స్ ఉన్నాయనుకోండి, ఎవ్రీ చోటల ఎక్కడికి వెళ్ళినా మనం హ్యాండ్ వాష్ ట్రావెలింగ్‌లో ఉన్నా, మంచిగా బయట యూస్ ఎక్కడికి చేసుకోవచ్చు. వెళ్ళినా. అవును కరెక్టే. ప్లస్ స్కూల్లో అయితే మంచిగా యూస్ చేసుకోవచ్చు. మా స్కూల్లో అయితే ప్రొవైడ్ చేస్తారు సోప్స్, కానీ మనం తీసుకెళ్తాం, మనం బడాయిలు చేయాలి కాబట్టి. పడాయని కాదు, హ్యాండ్ వాష్ మంచి పద్ధతి కదా. ఏమైనా తినేటప్పుడు లేకపోతే గేమ్స్కి వెళ్ళి మేము వస్తాం, డైలీ మేము గ్రౌండ్కి వెళ్ళి గేమ్స్ ఆడుకుంటాం. అప్పుడు మా హ్యాండ్స్ మీద ఎన్ని జెమ్స్ ఉన్నాయో మాకు తెలియదు కదా మమ్మీ. అలాగే తినేస్తారు పిల్లలు మ్మ్. తెలియకుండా పాపం. అందుకని నేను మా ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్తాను. మంచిది. మ్మ్. ఇంకా అయిపోయిందిగా, అయిపోయింది మమ్మీ. ఇలా ఆరబెట్టేసాం. మ్మ్. మంచిది. నెక్స్ట్ ఏం చెబుతున్నా? ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ పేపర్ మీద, బుక్ చేస్తానన్నావు కదా. అవును బుక్లెట్ చేస్తానన్నాను, అందుకని మనం ఒక స్మాల్ పేపర్ అయినా లేకపోతే ఒక A4 షీట్ పేపర్ అయినా తీసుకోండి. ఏదైనా ఓకే. మ్మ్. మైక్ నేను పట్టుకునేదా? మ్మ్. ఇప్పుడు ఫ్లాట్ బ్రష్ అయినా లేకపోతే స్పూన్ అయినా చెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏమైనా తీసుకోవచ్చు. నాకు ఇష్టమైనది ఫ్లాట్ బ్రష్ కాబట్టి నేను ఫ్లాట్ బ్రష్ తీసుకుంటున్నాను. ఫ్లాట్ బ్రష్ చేసి ఫ్లాట్ బ్రష్ ఫ్లాట్ బ్రష్ అంటే అప్లై చేయడానికి అనమాట. అవును మమ్మీ. వెరీ గుడ్. చేతులతో కూడా చేయొచ్చా? ఏం అవ్వదు కదా షాంపూ కాబట్టి. మెయింటైన్ హైజీన్ మమ్మీ, హైజీన్. సరే ఓకే. తర్వాత ఎలా అప్లై చేస్తున్నావో చూపిద్దాం. అంతేనా? అంతే మమ్మీ, జస్ట్ అప్లై, ఎక్కువగా అప్లై చేయాలి ఎందుకంటే మనకి నురుగుగా రావాలి కదా. అవునా? సో దీనిపైన వేసేస్తాం, వేసేసి జస్ట్ అప్లై చేద్దామే మన పని. బాగుంది. చిక్కి కనబడట్లా వైట్ అంటే మనం హెడ్ అండ్ షోల్డర్స్ తీసుకున్నాం కదా మమ్మీ. ఏ షాంపూ అయినా తీసుకోవచ్చా? ఏ షాంపూ అయినా తీసుకోవచ్చు, సోప్ అయినా తీసుకోవచ్చు. అది నేను ఇంకొక వీడియోలో చెప్తా, సోప్ పేపర్స్ ఎట్లా చేయాలో అని. అవునా? అది కూడా తెలుసా నీకు? కొంచెం పేపర్ ఫ్రంట్ కి పెట్టు, వీడియోలో కనబడట్లా. ఇప్పుడు చెక్. మొత్తం పేపర్ కి అప్లై చేసి, అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం సోప్ పేపర్స్ వేరే వీడియోలో చేద్దాం, మరొక వీడియోలో. ఓకే మమ్మీ. బాగుంది. నీట్ గా ఇలా అప్లై చేసుకొని కంప్లీట్ గా అప్లై చేసుకోవాలి. నేను చెప్పాను కదా ఎక్కువ వేయాలని, తక్కువ వేస్తే మనకి నురుగు రాదు, ప్లస్ షాప్ పేపర్. వైటే కనబడుతుంది, లిక్విడ్ ఏం కనబడట్లా. నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. కనిపిస్తుందో లేదో మరి మన వీడియో క్లారిటీ. ఇప్పుడు కనిపిస్తుంది. ఒక్క చోట కూడా వదలకుండా మొత్తం ఫిల్అప్ చేసేయాలి షాంపూతో. అది కూడా ఆరిపోవాలా ఇప్పుడు? ఇది కూడా డ్రై అవ్వాలి మమ్మీ. బాగుంది. అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి మా అన్న? ఇప్పుడు ఇది ఆరబెట్టుకోవాలి. ఒక 2 to 3 hours లో ఇది డ్రై అయిపోయింది. అప్పుడు మనం పట్టిద్దిగా మమ్మీ. అయితే దీన్ని డ్రై చేసిన తర్వాత మనము కలుద్దాం. అప్పుడు దాకా రెస్ట్ తీసి 2 గంటలు అయింది కదా, మన సోప్ పేపర్స్ ఆరిపోయి ఉంటాయా? ఆరిపోయినాయి. ఇప్పుడు దీన్ని కట్ చేసి బుక్లెట్ చేద్దాం. ఈ చిన్నవి ఉన్నాయి కదా, వీటితో హ్యాండ్ వాష్ చేసి మీకు చూపిస్తాను వర్క్ అయ్యాయో లేవో అని. సరేనా? ఇప్పుడు బుక్లెట్ చేద్దాం. సో ఈ పేపర్ ఉంది కదా, దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఆగండి, ఫోల్డ్ చేయండి. హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత కట్ చేసుకోండి. సో సాటిస్ఫైయింగ్. కట్ చేసుకున్న తర్వాత 2 pieces వచ్చింది కదా, ఈ పీస్ని మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఈ రెండుని కలిపి మళ్ళీ కట్ చేయండి. హాఫ్ చేసి దీన్ని కూడా కట్ చేసుకోండి. ఇట్లా చిన్ని స్క్వేర్స్లో కట్ చేసుకున్నాం కదా, ఈ హాఫ్ పేపర్ని మనం కట్ చేసుకున్నాం. సేమ్ దీనికి కూడా అట్లానే కట్ చేయాలన్నమాట. ఇదిగోండి పీసెస్ అన్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటి అన్ని కలిపేసి ఒక మినీ సోప్ బుక్ని తయారు చేసుకుందాం. ఒక ఆర్డర్లో వీటి అన్ని పెట్టేసి
స్టాప్లర్ తీసుకొని స్టాప్ చేయడం. టడా! మన మినీ సోప్ బుక్ తయారైంది. అస్థెటిక్ మినీ సోప్ బుక్ సో మీకు చూపిస్తాను. ఇన్ని పేజెస్ ఉన్నాయి అండ్ ఇవి చిన్నవి మనకి వాష్ చేసి చూపిద్దామా వర్కౌట్ అయిందా లేదా అని. ఓకే, ఇక ఈ బౌల్లో వాష్ చేసి చూపించు. ఓకే మమ్మీ. వర్కౌట్ అయిందా లేదా చూద్దాం. రెడీ 1 2. ఇవేంటి సర్కిల్సా ఫస్ట్? అవును మమ్మీ, మినీ సోప్ పేపర్స్. కొంచెం వాటర్ దీనిపైన వేసుకొని వర్క్ అయింది. కొన్ని వాటర్ వేసి హోయ్ నా పేపర్. టడా! ఒకసారి చూపించు. టడా! వర్క్ అయింది మమ్మీ. సో ఇదన్నమాట మనం మినీ సోప్. నేను మీకు ఆ మినీ సర్కిల్స్ చూపించాను కదా. ఇప్పుడు మనం మినీ సోప్ పేపర్ బుక్ని ట్రై చేద్దాం. ఏం లేదు, ఒక పేపర్ ఇట్లా తీసుకొని చింపేయాలి గైస్. పేపర్ తీసేసిన తర్వాత సేమ్ ప్రాసెస్. కొన్ని నీళ్ళు తీసుకొని ఇదిగోండి గైస్, మిషన్ సక్సెస్ఫుల్. బాగుంది. కొన్ని నీళ్ళు తీసుకొని మన చేతు శుభ్రంగా కడుక్కోవచ్చు గైస్. సో గైస్, నేను అనుకున్న సోప్ పేపర్స్ మిషన్ సక్సెస్ఫుల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ పేర్లు చెప్పండి. నెక్స్ట్ వీడియో తప్పకుండా మీ పేర్లు నేను చదువుతాను. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.